శ్రీ ఛానల్ ప్రేక్షక దేవుళ్లకు కొండ శ్రీనివాస్ సోదరులందరికీ ధన్యవాదాలు. 1994 ఆగస్టు 7వ తారీఖు జనార్దన్ రెడ్డి గారు 1442 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఇవాళ ఇన్ని కుటుంబాలు నివాసం ఏర్పరచుకొని గల కారణం పీజేఆర్. ఆయన అసెంబ్లీలో అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్ష పాత్ర పోషించేవాడు. పేదలకు ఏ కష్టం వచ్చినా నేనున్నా అనేసి అర్ధరాత్రికి వచ్చేటివాడు. ఇవాళ ఏ నాయకుడికి మొరబెట్టుకున్నా కూడా ఆ పరిస్థితి పార్టీలో లేదు, కార్యకర్తలో లేదు, మానవుడికి సామాన్య మానవుడికి కూడా లేదు. సో ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారి జయంతిని పురస్కరించుకొని శేర్లింగంపల్లిలోని పాపిరెడ్డి నగర్ యందు వారి విగ్రహాన్ని మేము కాలనీవాసులం ఇక్కడ పాపిరెడ్డి నగర్లో ఏర్పాటు చేసుకున్నాం. ఈ పాపిరెడ్డి నగర్ స్థాపించింది కూడా స్వర్గీయ పి జనార్దన్ రెడ్డి గారే. అప్పుడు 94వ సంవత్సరంలో ఆగస్టు 7వ తారీఖు ఆదివారం రోజు చందానగర్లో పెద్ద భారీ బహిరంగ సభ పెట్టి ఇక్కడ పేద వర్గాల కోసం ఇండ్లు కట్టియాలనే ఉద్దేశంతో, పట్టాలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఉడా లేఅవుట్ చేసిన ఈ స్థలాన్ని పేద వర్గాలు ఇక్కడ చాలామంది ఉన్నారని పెద్ద విశాల హృదయంతో ఇక్కడ మా అందరికి పట్టాలు ఇవ్వడం జరిగింది. వారు దాంట్లో చాలామంది మిత్రులు ఉన్నారు. అప్పటి రఘుపతి రెడ్డి ఫ్లోర్ లీడర్ కానీ, డాక్టర్ ప్రతాప్ రెడ్డి కానీ, కాలనీవాసుల మేము కానీ చాలామంది కష్టపడి ఈ పట్టాలు రావడానికి కృషి చేసి ఈ కాలనీ స్థాపన కోసం కలిసికట్టుగా అందరం కృషి చేశాం. తర్వాత అభివృద్ధి విషయంలో ఇప్పుడున్న ఇక్కడ మిత్రులందరూ కూడా కృషి చేసినాం. ఇవాళ పాపిరెడ్డి నగర్తో పాటు రాజీవ్ గృహకల్ప, సందయ్య నగర్, సురభి కాలనీ, రాజీవ్ సగృహ ఇవన్నీ ఇక్కడ నివాసం ఏర్పరచుకొని ఇన్ని వేల మంది నివాసం ఉంటున్నారంటే అది పీజేఆర్ గారి చలవ, విశాల హృదయంతో వారు మాకందరికీ ఇక్కడ నిల్వ నీడనిచ్చి మాకందరికీ విశాల హృదయంతో మమ్మల్ని అందరిని ఆదుకున్నారు. తర్వాత వారి అకాల మరణం చెందడం వల్ల మేమందరం అనాథలుగా అయిపోయాం. వారు ఉంటే ఎందరి ఇంకా జీవితాలు ముందుకు పడేది, ఇంకా పేద వర్గాలకు బాగా మేలు జరిగేది, విద్యా ఉద్యోగ అవకాశాలు దొరికేది, ఇంకా పేదలకు ఇంకా ఇండ్ల పట్టాలు వచ్చేది. కానీ వారి దైవానుగ్రహం మనం ఏం చేయలేం కాబట్టి పాపిరెడ్డి నగర్లో వారు విగ్రహం వద్ద ప్రతి సంవత్సరం వారి జయంతి మరియు వారి వర్ధంతి కార్యక్రమాలను కాలనీవాసులందరం ఇక్కడ పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్న లింగారెడ్డి, రమేష్, కార్తీక్, వేణుగోపాల్ రెడ్డి, శ్రీనివాస్, రమణ మరియు నరసింహ, ప్రభాకర్ రెడ్డి ఇంకా మిత్రులందరూ కూడా ఎప్పుడు కార్యక్రమం చేసినా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పీజేఆర్ గారు పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాము. అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ మిత్రులందరికీ కూడా మనం ఎప్పుడు ఇలాగే మనం ఉన్నన్ని రోజులు పాపిరెడ్డి నగర్లో వారి యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించుకుందాం. అలాంటి నాయకుడిని మనం స్మరించుకోవాలి, వారి అడుగుజాడల్లో పనిచేయాలి, వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మనం ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు. జై పీజేఆర్, జై.